హలో ఫ్రెండ్స్, ఈరోజు పన్నీర్ ఫ్రై అయితే చేసేసాను. ఇలా పన్నీర్ని తీసుకొని ఇలా ఈ షేప్లో కట్ చేసుకున్న తర్వాత సన్న సన్న ముక్కలుగా మనము పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలాగ ఈ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రైకి. మనము ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసి తర్వాత పాలక్ పన్నీర్ చేశాను. పాలక్ పన్నీర్ కర్రీ ఫుల్ వీడియోలో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలా ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. చూడండి, అప్పుడే రెడ్ కలరు ఫ్రై అవుతున్నాయి. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకొని వీటితో పన్నీర్ తోటి డిఫరెంట్ చేసుకోవచ్చు. అదండి, పన్నీర్ పాలక్ కర్రీ చేసుకోవచ్చు, పన్నీర్ మసాలా చేసుకోవచ్చు, పన్నీర్ బజ్జీ చేసుకోవచ్చు.